కొత్తగా 114 రఫేల్ విమానాల డీల్ భారతదేశం ఫ్రాన్స్తో కుదుర్చుకుంది. రఫేల్ యుద్ధ విమానాల డీల్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఫ్రాన్స్తో దాదాపు 3,25,000 కోట్ల రూపాయల ఖర్చుతో రఫేల్ యుద్ధ విమానాలను కేంద్రం కొనుక్కోనున్నట్లు ప్రకటించింది. మొత్తం 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారతదేశం ఆర్డర్ ఇచ్చినట్లు డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ స్పష్టం చేసింది. మనందరికీ తెలుసు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశానికి రానున్నారు వచ్చే 2 రోజుల్లో. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది భారతదేశంలో జరుగుతుంది. ఆ సదస్సుకి ప్రపంచంలో అతిరథ మహారథులు వస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్లో ఈ ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరగటం ఇదే తొలిసారి అనమాట. దానికి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ రానున్నారు. అయితే మ్యాక్రాన్ పర్యటనకు ముందే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు డీల్ కేంద్రం ఆమోదం తెలిపిందనమాట. ఇది భారతదేశ రక్షణ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాల్లో ఒక గొప్ప ఒప్పందం అని చెప్పొచ్చు అనమాట. ఈవెన్ 3 లక్షల కోట్లు అంటే అది మామూలు విషయం కాదు. ఈ డీల్ ద్వారా మన ఎయిర్ ఫోర్స్, భారతదేశ వాయుసేనకు ఆధునిక సాంకేతికతో కూడిన శక్తివంతమైన యుద్ధ విమానాలు లభిస్తాయి. ప్రధానంగా భారతదేశానికి నార్త్ అండ్ వెస్ట్రన్ అంటే ఉత్తర పశ్చిమ సరిహద్దుల వద్ద పెరుగుతున్న భద్రతా సవాళ్లు ఎదుర్కోవడం కోసం మనం మన రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నాం అనమాట. మరొకవైపు భారతదేశ నేవీ కోసం ఆల్రెడీ స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్, ఇతర రక్షణ సామాగ్రి కూడా మనం కొనుగోలు చేస్తున్నాం అనమాట. అయితే భారతదేశం ఇప్పటి వరకు కూడా 2 ప్రధాన సందర్భాల్లో రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసింది. 2016లో ఎయిర్ ఫోర్స్ను మరింత పటిష్టం చేయడానికి 36 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసింది. అప్పట్లో ఆ ఒప్పందం 59,000 కోట్ల డీల్ అనమాట. ఆ తర్వాత 2020లో మొదటి బ్యాచ్ రఫేల్స్ భారతదేశానికి వచ్చాయన్నమాట. 2022 నాటికి అన్ని విమానాలు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇండక్ట్ అయిపోయాయి. ఇక నేవీ కోసం, ఇండియన్ నేవీ కోసం 2025 ఏప్రిల్లో అంటే గత సంవత్సరంలో 63,000 కోట్ల రూపాయల ఒప్పందం ఒకటి కుదిరిందనమాట. అంటే రఫేల్ నేవల్ వర్షన్ అనమాట. దానిలో 22 సింగిల్ సీట్, 4 ట్విన్ సీట్ రఫేల్ మెరైన్ జెట్స్ను భారతదేశం కొనుగోలుకు ఆర్డర్ పెట్టిందనమాట. ఇవి ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్స్ పై మోహరించబడతాయి. ఇక ఈ 114 రఫేల్ విమానాలు కూడా భారతదేశానికి చేరుతాయి. ఏవైతే మనం ఇప్పుడు ఆర్డర్ పెడుతున్నామో అవి చేరితే టోటల్గా మన దగ్గర 176 రఫేల్ విమానాలు ఉంటాయన్నమాట. ఈ కొత్తగా 114 ఏవైతే రఫేల్ విమానాలు మనం ఫ్రాన్స్ నుంచి ఆర్డర్ పెడుతున్నామో దానిలో 18 రెడీ టు ఫ్లై, మిగతా 96 మనం తయారు చేసుకోవాలి. దానిలో 50% ఇండిజినస్ కంటెంట్ అంటే ఏదైతే ఫ్యూజిలాజ్ ఉందో అదంతా కూడా హైదరాబాద్లో టాటా వాళ్ళ ఆధీనంలో ప్రొడ్యూస్ అవుతాయంట. అంటే 50% ఇండిజినస్ కంటెంట్తో మనం రఫేల్ విమానాలు ఇక్కడే చాలా వరకు తయారు చేస్తాం అనమాట. అంతేకాదు భవిష్యత్తులో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా, ఏదైతే యుద్ధ విమానాలు ఉన్నాయో వాటికి సంబంధించిన టెక్నాలజీ కూడా భారతదేశానికి రాబోతుంది. ఇదంతా కూడా ఆత్మ నిర్భర్ ఇన్ డిఫెన్స్ మరియు మేక్ ఇన్ ఇండియాకి, డిఫెన్స్లో మేక్ ఇన్ ఇండియాకి అంటే మన రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియాకి ఇది కొత్త ఊతం అని చెప్పొచ్చు. పాత తరం యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో అవి మిగ్ కావచ్చు, మిరాజ్ కావచ్చు, బైసన్ కావచ్చు, అవన్నీ రిటైర్ అయిపోతున్నాయి. అదేవిధంగా ఇండిజినస్గా మనం చూస్తే తేజస్ కానీ, ఏఎంసీఏ కానీ ఇవన్నీ మనం ప్రొడ్యూస్ చేసుకున్నాం. వీటన్నిటి మధ్యలో ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో రఫేల్ అనేది మనకి ఇప్పుడు చాలా అవసరం అనమాట. కాబట్టి ఇప్పుడు రఫేల్ డీల్స్ అనేవి మనకు కీలకంగా మారాయి.